సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం క్లౌడ్ బర్స్ట్కు కారణాలేమిటో తెలుసుకుందాం. సాధారణంగా ఒకే ప్రాంతంలో అంటే 20 చదరపు కిలోమీటర్ల నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడాన్ని క్లౌడ్ బర్స్ట్గా పరిగణిస్తారు. ప్రస్తుతం రికార్డ్ అవుతున్న వర్షపాతం క్లౌడ్ బర్స్ట్ తరహాలో ఒక గంటలోనే రికార్డు కాకపోయినప్పటికీ 24 గంటలు 12 గంటల వ్యవధిలో నమోదవడం కారణంగా కాలనీలు ఊళ్ళలో వరదలు పోటెత్తుతున్నాయి, ముంపునకు గురవుతున్నాయి. సాధారణంగా తుఫానులు అల్పపీడనాలు ఏర్పడినప్పుడు భారీ వర్షాలు పడుతుంటాయి. అయితే అలాంటి పరిస్థితులు లేకపోయినా వర్షాలు కురుస్తుండటం వెనుక పట్టణీకరణ, గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఉన్నాయని ప్రొఫెసర్స్ చెబుతున్నారు. పడమటి గాలుల ప్రభావం కూడా ఈ సీజన్లో ఎక్కువగా కనిపిస్తోంది. తాజా అధ్యయనాల ప్రకారం ప్రస్తుత సీజన్లోనే 5-6 సార్లు పడమటి గాలుల ప్రభావం ఏర్పడింది. సాధారణంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించిన తర్వాత పడమటి గాలుల ప్రభావం తగ్గిపోతుంది. ఈసారి గాలుల ప్రభావం కనిపిస్తోందని ఒక ప్రొఫెసర్ వివరించారు. మరోవైపు ఈ ఏడాదిలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని చెబుతున్నారాయన. సముద్రాలపై నుంచి వచ్చే ఉపరితల గాలుల ఆధారంగా భూమిపైన పడే వర్షాల స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. సముద్రాల నుంచి గాలులు భూమి ఉపరితలంపైకి చేరిన తర్వాత తేమ, ఉష్ణోగ్రతలతో మేఘాలుగా మారి వర్షిస్తుంటాయి. నదులు, రిజర్వాయర్లు, అడవులు, కొండలు లేదా పర్వత ప్రాంతాల్లో మేఘాలు చల్లబడి అతి భారీ వర్షాలు పడుతుంటాయి. తెలంగాణలో పర్వత ప్రాంతాలు పెద్దగా లేనప్పటికీ అడవులు, నీటి వనరులు దీనికి కారణమవుతున్నాయి. తేమ, గాలులు కలిసి ఉష్ణోగ్రతల్లో మార్పులకు కారణమవుతున్నాయి. దీనివల్ల మేఘాలు వర్షించడంలో స్థిరత్వం దెబ్బతింటోంది. స్థిరత్వం దెబ్బతినడం మేఘాలు ఒకే చోట భారీగా వర్షించడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కొండ ప్రాంతాలు, నదులు లేదా వాగులు పట్టణీకరణ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మేఘాల స్థిరత్వం దెబ్బతింటోందన్నది శాస్త్రవేత్తల అంచనా. ఇటీవల కాలంలో అరేబియా సముద్రం నుంచి వచ్చే గాలుల ప్రభావానికి తేమ కలిసి అతి భారీ వర్షాలకు కారణమవుతోందని వారు వివరించారు. అది కేవలం కామారెడ్డి, మెదక్, ములుగు, హైదరాబాద్కే పరిమితమవుతుందా అంటే ఆ సమయానికి గాలులు, తేమ కలిసే ప్రదేశంలో ఇలా జరుగుతుందని వారు వివరించారు. అయితే అతి భారీ వర్షాలనేవి ఒకే ప్రాంతానికి ఒకే సమయంలో పరిమితం అవుతున్నాయి. తరువాత అదే ప్రాంతంలో తిరిగి భారీ వర్షం కురవడం లేదు. వాతావరణ పరిస్థితులను బట్టి సమయానుసారం వేర్వేరు ప్రాంతాలకు మారుతున్నాయి. తేమ, గాలుల కలయికపై అది ఆధారపడి ఉంటుంది. అందుకే ఇలా జరుగుతుంటుంది. అయితే కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, ములుగు ఇలా వివిధ ప్రాంతాల్లో ఒకే రోజున అత్యధిక వర్షపాతం నమోదైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈరోజు మనం ఇటీవల దేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో ఏర్పడిన క్లౌడ్ బర్స్ట్కు కారణాలేమిటో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.